మనకి ఉత్తరప్రదేశ్‌లో ఎప్పుడైతే యోగి గారు సీఎంగా బాధ్యతలు చేపట్టారో, అప్పటి నుంచి కూడా ఆ స్టేట్ డెవలప్‌మెంట్ ఎక్కడ కూడా ఆగట్లేదు. ఓన్లీ డెవలప్‌మెంట్ మాత్రమే కాదు. ఇంకో పక్క చూసుకుంటే ఏది లా అండ్ ఆర్డర్‌ని మంచిగా కంట్రోల్ చేస్తా ఉన్నారు. దాని తర్వాత జీడీపీ గ్రోత్‌లో కూడా దూసుకెళ్తా ఉన్నారు. ఇంకో పక్క చూస్తుంటేనేమో తలసరి ఆదాయం కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా పెరుగుతూ వచ్చింది. సో, దాదాపు అంతకుముందు చూసుకుంటే 48,000 ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఏకంగా 1,80,000 వరకు వెళ్ళిపోయింది. సో, మరి అంతా ఈ విధంగా అంటే వీళ్ళ స్టేట్ మొత్తం కూడా ఎప్పుడైతే యోగి గారు సీఎంగా అయ్యారో అప్పటి నుంచి డెవలప్మెంట్‌లో వీళ్ళు ఎక్కడ కూడా ఆగట్లేదు. అయితే అంతకుముందు ఒక 9, 10 సంవత్సరాల క్రితం వీళ్ళ దగ్గర ఒక డిమాండ్ నడిచింది. అదేంటో తెలుసా? ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి ఏదైతే జీతం ఉందో సో దీన్ని ఇంకా పెంచాలి అని చెప్పేసి ఒక 10 సంవత్సరాల క్రితం ఏమో మరి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. అంటే వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. అయితే అప్పుడు ఏం చెప్పారు అంటే మన స్టేట్‌కి ఎప్పుడైతే మరి ఆదాయం పెరిగిద్దో అప్పుడే మీ జీతాలు అయితే పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి అన్ని రంగాల్లో వాళ్ళు డెవలప్ అవుతూ వచ్చారు. దాని తర్వాత వాళ్ళ ఆదాయం కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన జీతాలు ఏవైతే ఉంటాయో సో వాటిని 40% పెంచినట్టు ఇప్పుడైతే క్యాబినెట్ కూడా దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలపడం జరిగిందనమాట.